చెప్పండన్న మీ ఆగస్టు 13న మీ కార్యాచరణ ఎలాగ ఉండబోతుంది? ఎలా స్వాగతం పలకబోతున్నారు మందకృష్ణ మాదిగ గారు? దాదాపు 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మాదిగ ప్రజలు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం మొన్న ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా అది విజయ తీరాలకు చేరి మాదిగ ప్రజలు ఒక చారిత్రకమైన ఘన విజయాన్ని సాధించుకోవడం జరిగింది. దానికి మూల పురుషుడు, ప్రధాన కారకులు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు ఒక మడమ తిప్పని పోరాటం చేసి ఈ ప్రజల తరపున నిలబడి ఈ గొప్ప ఫలితాన్ని, ఈ గొప్ప విజయాన్ని అందించడం జరిగింది. మరి ఇంతటి గొప్ప చారిత్రక విజయాన్ని అందించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలకడం కోసం ఆగస్టు 13వ తారీఖున హైదరాబాద్ నగరానికి 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. ప్రతి గ్రామం నుండి డప్పులు పట్టుకొని ఘనస్వాగతం తెలియడం కోసం మందకృష్ణ మాదిగ గారికి ఘనస్వాగతం తెలియడం కోసం ప్రజలందరూ రాబోతున్నారు. ఈ ఘనస్వాగతం చేయడం కోసం జరుగుతున్నటువంటి సందర్భంగా మేము భారీ ర్యాలీని, భారీ ప్రదర్శన హైదరాబాద్లో నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధానంగా బేగంపేట విమానాశ్రయ కేంద్రంగా కానీ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా కానీ ర్యాలీ మొదలవుతుంది. అది అక్కడ నుండి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుంది. ట్యాంక్ బండ్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అక్కడ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహానీయుడికి నివాళులు అర్పిస్తాం. అక్కడ నుండి మళ్ళీ ర్యాలీ ప్రారంభమై బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఈ ర్యాలీ చేరుకుంటుంది. జగ్జీవనరామ్ గారి విగ్రహం వద్ద చేరుకుంటుంది. బాబు జగ్జీవనరామ్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ గారు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడ నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మళ్ళీ అక్కడి నుండి ర్యాలీ తిరిగి అమర్పేటలోని మందకృష్ణ మాదిగ గారి స్వగృహం వద్దకు కొనసాగుతుంది. ఓకేనా? కాంగ్రెస్ ఎక్స్ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పర్సన్, ఒక ఎంపీ ఉంటాడు. ఆయన కూడా దీని మీద వ్యతిరేకించి మాట్లాడిండు. ఇది తప్పు, మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మమ్మల్ని విడగొడుతున్నారని చెప్పి మాట్లాడిండు హర్ష కుమార్ గారు. కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ మాట్లాడిన మాటలకు ఏమాత్రం శాస్త్రీయ ఆధారం ఏమి లేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరిగిన 4 సంవత్సరాల్లో మాలమాదిగలు అన్నదమ్ములుగానే ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ కులాలు దాదాపు 116 బీసీ కులాలున్నాయి. మరి బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ ఉన్నది. వాళ్ళు ఆ రిజర్వేషన్లు కలిసి పంచుకోవడం ద్వారా వాళ్ళు కూడా అన్నదమ్ముల్లాగా జీవించడం జరుగుతుంది. కాబట్టి వర్గీకరణ అమలులో రావడం వల్ల మాదిగలు ఎవరు రావాల్సిన వాట వాళ్ళు పొంది అన్నదమ్ముల్లా కలిసి ఉండడానికి దారితీస్తుంది. కానీ వర్గీకరణ జరగకపోతేనే ఒకరి పట్ల ఒకరికి అపోహలు, అనుమానాలు పెరిగి అన్నదమ్ముల ఐక్యత చెడిపోవడానికి, ఐక్యత విఘాతం కలగడానికి దారితీస్తుంది. ఆ విషయం హర్షకుమార్ గారు గుర్తించాలి. సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కేవలం స్వార్థ బుద్ధితోని, దురాశతోని, అసూయతోని, ఈర్ష్యతోని మాదిగలు రావాల్సిన అవకాశాలకు అడ్డుపడడం అనేది సరైనది కాదు. వర్గీకరణ అనేది మాదిగల మధ్య ఐక్యత తీసుకురావడానికి దోహదం చేసే ఒక ప్రధాన కారకం. కాబట్టి దాన్ని ఆయన గుర్తించాలి. వర్గీకరణ జరిగితే ఐక్యత చెదిరిపోదు, వర్గీకరణ జరగకపోతేనే ఐక్యత చెదిరిపోతుంది. అది వర్గీకరణ అమలు జరిగిన కాలం రుజువు చేసింది. రేపు జరగబోయే కాలంలో కూడా రుజువు కావడానికి అవకాశం ఎక్కువ ఉంది. బీసీలలో కూడా మరి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు బీసీ కులాల మధ్య ఎట్లయితే సఖ్యత, ఐక్యత ఉందో ఎస్సీ వరకు అమలు జరిగినప్పుడు ఎస్సీ కులాల మధ్య సఖ్యత, ఐక్యత ఉంటుంది. ఆ విషయం హర్షకుమార్ గుర్తించాలి. అయితే ఇప్పుడు ఎంత శాతం మన రిజర్వేషన్ ఉంది, దాన్ని ఎట్లా వర్గీకరించబోతున్నారు? ప్రస్తుతం ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లు 15% తెలంగాణలో కొనసాగుతాయి. దాంట్లో ప్రస్తుతం మాకు వచ్చే షేరు మాదిగ సామాజిక వర్గానికి వస్తున్నటువంటి షేరు 2 నుండి 3% మించుతున్న సందర్భం లేదు. తెలంగాణలో మా జనాభా కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్క ప్రకారమైన లేదా రేవంత్ రెడ్డి గారు చేయించినటువంటి చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకారమైన మన మాదిగల జనాభా 12% ఉంది. కాబట్టి 12% రిజర్వేషన్లు తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి చెందాలి. ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉందని మేము నమ్ముతున్నాం. ఆయన అనేక సందర్భాల్లో ఈ విషయం మీద మాట్లాడారు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్లో 12% వాటా మాదిగలకు నిర్ణయించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావాలని మేము కోరుతున్నాం. ఓకే, ఫైనల్గా ఈ వర్గీకరణ మీద ఎవరికైనా కృతజ్ఞత తెలుపుకోవాలని ఉంటే ఈ మన మందకృష్ణ అన్న తర్వాత ఎవరికి తెలుపుకునే అవకాశం ఉందంటారు? మేము ముందుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ ఈ పోరాటం విజయం సాధించడానికి మాత్రం ప్రధానంగా మాదిగల ప్రజలకు పెద్ద దిక్కుగా అండగా ఉన్నది గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు. వారు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చేయనంత గొప్ప సాహసం చేసి మొట్టమొదటిసారి ఒక కుల మీటింగ్ అయిన మాదిగల సమావేశానికి రావడం జరిగింది. మాదిగ ప్రజల యొక్క కన్నీళ్లను తుడుస్తూ, మాదిగ ప్రజలకు ఒక పెద్ద భరోసా ఇస్తూ, సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున మేము మాదిగలకు అండగా ఉంటామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ అఫిడవిట్ను దాఖలు చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ ఇద్దరిని పంపించి వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి వర్గీకరణ అనే కళ సాకారం కావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి సహకారం మరవలేంది. కాబట్టి యావత్ మాదిగ జాతి తరఫున మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మోడీ గారితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఎస్సీ వర్గీకరణకు సానుకూలం రావడం వెనుక మరి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, మాదిగ జాతికి ఒక ఆత్మబంధువుగా నిలబడుతున్నటువంటి జి కిషన్ రెడ్డి గారి కృషి
అత్యధికంగా దాగి ఉన్నది. కాబట్టి కిషన్ రెడ్డి గారికి కూడా యావత్ మాదిగ జాతి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.